బీహార్లో మరో బ్రిడ్జ్ కుప్పకూలింది. మధుబాని జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెనలో సగం భాగం నీటిలో కొట్టుకుపోయింది. దాదాపు 3 కోట్ల రూపాయల నిధులతో 2021 నుంచి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో సపోర్ట్ పిల్లర్లు కొట్టుకుపోయింది. దీంతో బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్తున్నారు అధికారులు. కేవలం 9 రోజుల వ్యవధిలో 5 బ్రిడ్జ్లు కూలిపోవడం హాట్ టాపిక్ గా మారింది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. 2 రోజుల క్రితం కిషన్గంజ్ జిల్లా బహదూర్గంజ్ లో బ్రిడ్జ్ నేలమట్టమైంది. దీనికి ఇటీవలే మరమ్మతులు కూడా చేశారు. ఇంతలోనే కుప్పకూలింది ఈ వంతెన. కాంకాయ్ నది మహానందతో కలుపుతూ ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. 2011 నిర్మించిన ఈ వంతెన 6 ఏళ్లకే రిపేర్కి వచ్చింది. ఇప్పటికే 2 సార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల అరారియాలో 2 బ్రిడ్జ్లు, సివాన్ జిల్లాలో మరో బ్రిడ్జ్ కూలిపోయింది. వరుస ఘటనలు నాసిరకం పనులకు అద్దం పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నాయి బీహార్ విపక్ష పార్టీలు.